హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ 100 డేస్ ఛాలెంజ్లో నా 70th డే కంప్లీట్ అయింది. సో ఓవరాల్గా 70 రోజులు నేను కంప్లీట్ చేశాను ఈ 100 రోజుల ఛాలెంజ్లో. చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఎవ్రీ 10 డేస్కి వెయిట్ చూసుకుంటాను కదా, ఈరోజు కూడా వెయిట్ చూసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈరోజు నా వెయిట్ చూసుకుంటే నా వెయిట్ వచ్చి 90 kgs ఉంది. అంతకుముందు 10 డేస్ బిఫోర్ వచ్చి నా వెయిట్ ఎంత ఉందంటే 90 kgs 0.550, అంటే 90 kg 550 గ్రాములు ఉంది. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈరోజు చూసుకున్న వెయిట్ 90 kgs. సో డిఫరెన్స్ వచ్చి 550 గ్రామ్స్. అంటే ఓవరాల్గా ఈ 10 డేస్లో నేను తగ్గింది ఎంతంటే 550 గ్రామ్స్, అంటే హాఫ్ కేజీ తగ్గాను ఈ లాస్ట్ 10 డేస్లో నేను. అండ్ ఇనీషియల్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఎంత అంటే 12 kgs. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే ఇది 102 kgs ఉన్నాను, ఇప్పుడు 90 kgs ఉన్నాను. సో ఓవరాల్గా 12 kgs డిఫరెన్స్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో నేను ఫాలో అయింది లైక్ ఇప్పుడు చెప్పేలాగానే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాను. 16/8. సో 16 అవర్స్ ఏమి తిన్నా, వాటర్ తాగుతాను ఎక్సెప్ట్ వాటర్. అండ్ 8 అవర్స్లో ఫుడ్ తింటున్నాను. సో ఈ ఫుడ్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock బ్రేక్ఫాస్ట్, అరౌండ్ 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఆ బ్రేక్ఫాస్ట్లో ఏముంటే అది తింటున్నాను. అంటే స్పెషల్గా ఏమీ ఫాలో అవ్వట్లేదు, లైక్ ఇడ్లీ దోశ ఏదుంటే అది తింటాను. అండ్ ఆ తర్వాత ఏదో ఒక వాటర్ లైక్ చియా సీడ్స్ కానీ సబ్జా గింజల వాటర్ కానీ ఏదో ఒక వాటర్ లైక్ 1:30, 2 o'clock తాగుతున్నాను. అండ్ అలాగే అరౌండ్ 3:30, 4 o'clock లంచ్ చేస్తాను. లంచ్ కూడా ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ తింటాను. బట్ ఎలా అంటే కర్రీ ఎంత ఉందో రైస్ కూడా అదే క్వాంటిటీలో తింటున్నాను. అంటే రైస్ ఎక్కువ తీసుకోకుండా ట్రై చేస్తున్నాను. అండ్ మ్యాక్సిమం ఎంత కొంత ప్రోటీన్ ఉండేలా చూసుకుంటున్నాను. లైక్ ఎగ్స్ ఆమ్లెట్ కానీ, లేకపోతే ఆ రోజు నాన్ వెజ్ కర్రీ అయితే నాన్ వెజ్ కానీ అలా ప్లాన్ చేసుకుని తింటున్నాను ఇప్పటి వరకు. అండ్ సఫిషియెంట్ స్లీప్ ఉండేలా చూసుకుంటున్నాను. 7 hours మ్యాక్సిమం ఉండేలా చూసుకుంటున్నాను. కొన్ని డేస్లో కుదరదు, బట్ మ్యాక్సిమం అది ఉండేలాగా ట్రై చేస్తున్నాను. అండ్ వాటర్, ఖచ్చితంగా వాటర్ అయితే 3 liters వాటర్ ఉండేలాగా చూసుకుంటున్నాను. సో డైలీ 3 liters వాటర్ అయితే ఈజీగా తాగుతున్నాను. ఈ రెండు కన్ఫామ్గా ఉండాలి. స్లీప్, వాటర్ ఖచ్చితంగా ఉండాలి వెయిట్ లాస్ ప్రాసెస్లో. అండ్ మనకి మ్యాక్సిమం టెన్షన్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. సో ఈవెన్ మనం ఎంత ఫుడ్ తగ్గిస్తున్నా సరే మనకి టెన్షన్ ఉన్నా, నిద్ర లేకపోయినా, వాటర్ ప్రాపర్గా తీసుకోకపోయినా వెయిట్ అయితే లాస్ అవ్వము, ఇంకా వెయిట్ అయితే గెయిన్ అవుతాం. సో ఇది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి అలాంగ్ విత్ అదర్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే వర్కౌట్స్ కూడా చేస్తున్నాను డైలీ మార్నింగ్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వర్కౌట్స్, డైట్ అనేది ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది. వర్కౌట్స్ ఏంటంటే సో 20%కి హెల్ప్ అవుతుంది మనం వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో. బట్ ఏంటంటే మనం ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాము ఈ వర్కౌట్స్ చేయడం వల్ల. అండ్ బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో నా ఈ 70 days వెయిట్ లాస్ జర్నీ అయితే ఇలా జరిగింది. అండ్ ఈ 70th day రోజు నేను చేసిన వర్కౌట్స్ ఏంటంటే మార్నింగ్ వాకింగ్ చేశాను. సో వాకింగ్ ఈరోజు 31 minutes 10 seconds పట్టింది. జనరల్గా లాస్ట్ 2 days ఇది 30 minutes 40 secondsలో అయిపోతుంది కదా, ఇప్పుడు ఒక మళ్ళీ 30 seconds ఎక్స్ట్రా పట్టింది. అండ్ ఆ తర్వాత జంపింగ్ జాగ్స్ 2 times చేశాను. 80 చొప్పున 2 sets చేశాను. అండ్ స్కిప్పింగ్ వితౌట్ రౌట్ కూడా 180 చొప్పున 2 sets చేశాను. అండ్ ఇంకా నార్మల్ స్క్వాట్స్ 60 చేశాను. అండ్ బటర్ఫ్లై స్క్వాట్స్ కూడా 60 చేశాను. అండ్ ఇంటి దగ్గర ప్లాంక్స్ అయితే ఏం చేయలేదు. స్టెప్స్ అయితే ఒక 4 times ఎక్కి దిగాను. సో ఓవరాల్గా నేను చేసిన వర్కౌట్స్ అయితే అంతే. ఇంకా డైట్ పరంగా వచ్చేటప్పటికి మార్నింగ్ నేను 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాను. సో బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏంటంటే పెసరట్టు తిన్నాను, 2 ఇడ్లీ తిన్నాను. అండ్ ఆ తర్వాత స్పెషల్ వాటర్ అయితే ఏం తాగలేదు. నేను 2 o'clock లంచ్ చేస్తాను ఈరోజు. సో లంచ్లో ఈరోజు ఏంటంటే చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ రైస్తో తిన్నాను. అండ్ ఇంకా తర్వాత ఎటువంటి సాలిడ్ ఫుడ్స్ ఇంకేం తీసుకోలేదు అంతే. ఆ తర్వాత నేను ఎటువంటివి ఏమీ తినలేదు. అండ్ సఫిషియెంట్ వాటర్ లైక్ 3 liters వాటర్ అయితే తాగాను. అండ్ స్లీప్ కూడా మంచిగా నిద్రపోయాను ఈరోజు. సో ఈ 70th day అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.